అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నానోళ్ళ. ఇలా పొద్దుటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లైనా ఏం కథ అన్నీ ఓమలకి అరుచుకొనొద్దాం. అరుచుకొనొచ్చకంటే ముందుగల్లా మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చలో పాండ్రి ఇంకా ఆలస్యం ఎందుకు, పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లైనాయి అనేది అరుచుకొని వద్దాం. రైట్. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా 2 నెలల దాకా నిర్వహించలేరు. ఎందుకంటే హైకోర్టుకు వాళ్ళు ఆల్రెడీ చెప్పేసిండ్రు. హైకోర్టులో విచారణ జరిగినప్పుడు ఏం చెప్పింది హైకోర్టు ధర్మాసనం అంటే, మళ్ళీ ఎన్నికలు పెట్టుండ్రి, లేకపోతే పాత సర్పంచుల పదవి కాలాన్ని కొనసాగించురు, మీకు ఎన్నికలు పెట్టే స్తోమత లేకపోతే, ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశం లేకపోతే అని చెప్పేసి మొట్టికాయలేసింది హైకోర్టు ధర్మాసనం. ఇక ఈ నేపథ్యంలో చాలా మంది ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి వెనుకకు అడిగేస్తా ఉన్నారట. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ముందడికి వస్తలేరట, ఇటు బీజేపీ పార్టీ నుంచి ముందడికి వస్తలేరట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అండ్ ఇటు బీజేపీ చూసుకున్నట్లయితే ప్రజల కోసం పరితపించిన దాఖలాలు ఎక్కడా కనబడతలేవు. అందుకనే ఇటు బీజేపీ నాయకులు రైట్, స్థానిక సంస్థల ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా బీజేపీ నాయకులకు మీకు సీటు ఇద్దాం, మీకు ఎన్నికలలో పాల్గొనుండ్రి అట్లా ఇట్లా అని అంటే, లేదు అసలు బీజేపీ టికెట్ కంటే ఇండిపెండెంట్ నయం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారట. రైట్, బీజేపీ టికెట్ కంటే ఇండిపెండెంట్ నయం, స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి సొంత పార్టీ నాయకుల విముఖత, బీజేపీ టికెట్ కంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎక్కువ ఓట్లు వస్తాయంటున్న అభ్యర్థులు, వెంటాడుతున్న నాయకత్వాలేమి, అభ్యర్థులు లేక దిక్కుతోచని స్థితిలో కాషాయ దళం, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్ జిల్లాలలో కనిపించని బీజేపీ క్యాడర్, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఘోరమైన పరిస్థితిలో బీజేపీ పార్టీ, రైతులకు పూర్తిగా దూరం, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకపోగా మద్దతు ఇవ్వడంతో ప్రతిపక్షంగా పూర్తి విఫలం, బీఆర్ఎస్ పార్టీని మాత్రమే కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తుందని నమ్ముతున్న ప్రజలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తూ ఉన్నదని చెప్పేసి నమ్ముతా ఉన్నారు తెలంగాణ ప్రజలు. దాదాపు చూడొచ్చు మనము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కరిద్దరు బీజేపీ నాయకులు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద లేచినోళ్ళు లేరు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేచి ప్రజలను రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టి, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టి, ఇక్కడ ఈ మధ్య కాలంలో మనం చూసినాం, నిన్నగాక మొన్న ధర్నా చౌక్లో వాళ్ళు నిరుద్యోగ మహాగర్జన పేరుతో ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా, ఈ కార్యక్రమం నేపథ్యంలో అయితే అక్కడికి బీజేపీ నాయకులు వచ్చారు. ఈ బీజేపీ నాయకులు వచ్చే వారికి ఏం చేశారు, నిరుద్యోగులు వచ్చిన ఆరు ముఖం పెట్టుకొని ఎందుకు వచ్చిండ్రు, పోయిన ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులను రెచ్చగొట్టిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు లేవనెత్తేటట్టు చేసిండ్రు. ఇలా కనీసం మేము కాంగ్రెస్ మీద పోరాటం చేస్తూ ఉంటే ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడలే, ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాకు మద్దతు వలకలే. ఇలా వచ్చినారు ముఖం పెట్టుకునగానే బండి సంజయ్ లేఖలు రాసిరు. ఈ లేఖలు రాసిన నేపథ్యంలోనే మేము ఇడికొచ్చినామంటే లేఖలు లేవు, తోకలు లేవు, మీరు ఇడికెళ్ళి జారుకోరు అనగానే నిరుద్యోగులు తరిమికొట్టంగానే ఆడికెళ్ళి బయటపడ్డారు బీజేపీ నాయకులు. ఇట్లా ప్రజలల్లో, పల్లెలల్లా, పట్టణాలల్లా బీజేపీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. రైట్, ఒక ఎంపీ అట రేవంత్ రెడ్డిని తిట్టనీయడట, కాంగ్రెస్ పార్టీని తిట్టనీయడట. ఎవరన్నా బీజేపీ నాయకులు తిట్టిందన్న నేపథ్యంలో మెల్లగా వాళ్ళకి ఫోన్ కొట్టి, మన టార్గెట్ ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, మనం కాంగ్రెస్ని తిట్టాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డిని తిట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. రైట్, ఆ మధ్య కాలంలో కాంగ్రెస్, కరీంనగర్ కాంగ్రెస్లో చాలా విభేదాలు వచ్చినాయి, చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులతోని. బీజేపీ నాయకులు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా అక్కడ బీజేపీ ఎంపీతోని చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద స్పందించకపోతే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అసలు కరీంనగర్లో కనుమరుగైపోతా ఉన్నది. ఇక ఎందుకు గాయంత దానికి కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కూడా అవసరం లేదు కరీంనగర్ జిల్లాలో అని చెప్పేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న నేపథ్యంలో ఒక ఈటెల రాజేందర్, ఇంకొక నాయకులు తప్ప కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్న వాళ్ళు లేరు. మెయిన్గా గట్టిగా అంటే ఒక ఈటెల రాజేందరే నిలదీస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని. రేవంత్ రెడ్డి సర్కార్ మీద వ్యతిరేకత చూపెడతా ఉన్నాడు. మిగతా నాయకులందరూ నిమ్మకు నీరెత్తినట్టు, దునపోతు మీద వాన పడ్డట్టు ఇట్లనే వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజల తరపున, ప్రజల పక్షాన, ప్రజల కోసము ప్రశ్నిస్తున్నట్టుగా బీజేపీ నాయకులు మాట్లాడతలేరు, కనీసము నోరు కూడా ఎత్తుతలేరు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో అసలు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడం వేస్ట్. ఇండిపెండెంట్గా నిలబడితేనన్నా బీజేపీ పార్టీ కంటే పోటీ చేసిన దానికంటే, బీజేపీ పార్టీ మీద పోటీ చేసిన దానికంటే ఇండిపెండెంట్గా నిలబడితే ఎక్కువ ఓట్లు పడతాయేమో అనే ఆలోచనలతోని వీళ్ళు ఎవరైతే పోటీ చేయడానికి ముందట అడిగేస్తా ఉన్నారో వాళ్ళు చూస్తున్న పరిస్థితి. ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే లేనే లేవు. 2 నెలల దాకా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి మాకు 2 నెలల టైం కావాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ హైకోర్టు దగ్గర
ఏమంటారు హైకోర్టు దగ్గర వాళ్ళు మోకరిల్లురు. ఈ ముచ్చటైతే కనబడతా ఉన్నది. హైకోర్టుకు సమాధానం ఇచ్చుకున్నారు. రైట్. ఈ నేపథ్యంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కానీ సీతక్క చెప్పిన ముచ్చట్లు ఉట్టియే తూచైపోయినాయి. నిజంగానే సీతక్క అన్నట్లు తూచైపోయినాయి. ఇప్పుడు రైతు భరోసా పైసలు నిధులు జమ చేస్తా ఉన్నారు. ఇయ్యాలటికి అయిపోయింది అన్నట్టుగానే రేపటి నుంచి రైతు భరోసా సంబరాలు మొదలు పెడతారట. కానీ సంబరాలు ఎవరు మొదలు పెడుతుర్రంటే రైతుల ఖాతాలల్లో పైసలు వేసిన వాళ్ళు మొదలు పెడుతుర్రు. కానీ రైతుల ఖాతాలలో పైసలు పడ్డాయి. రైతులు మాత్రం సంతోషంగా లేరు. ఎందుకంటే 3 విడతలు ఎగ్గొట్టిను. ఈ రైతు భరోసా సంబరాలని చెప్పేసి ముంగడ పెట్టుకొని పోతా ఉన్నారు. ఈ రైతు భరోసా సంబరాలలో మరి ఏ విధంగా ఉండబోతా ఉన్నది, ఏ విధంగా ప్రజలు సంబరాలలో నిజంగానే పాల్గొంటారా లేకపోతే సంబరాలు అసలు చేసుకుంటారా చేసుకోరా అనేది మనకు పోతా ఉంటే ఇక్కడ అర్థమవుతుంది. మనం పోతా ఉంటే చూడొచ్చు. ఈ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. రైతు భరోసా వేసిండ్రట. వాళ్ళు మొత్తం మీద ఎన్ని కోట్లు వేసిరట రైతు భరోసా చెప్పిన విధంగానే రైతు ప్రభుత్వం అట. ఇలా రైతులను ఏమాత్రం ఏడిపియని ప్రభుత్వం అట. చెప్పిన విధంగానే రైతుల ఖాతాలలో పైసలు వేసిందట. 3 విడతలు ఎగ్గొట్టిరు కదా. 3 విడతలు ఎగ్గొట్టి చెప్పిన విధంగానే రైతుల ఖాతాలలో పైసలు వేసినామని చెప్పుకుంటారు. మొత్తం మీద ఇక చెప్పుకొని కానీ రైతుల నుంచి నిజమైన ఆనందం వ్యక్తమైనప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. కానీ రైతులకు మాత్రం కాంగ్రెస్ పట్ల ఆనందం వ్యక్తపరిచే సిచ్యువేషన్ అక్కడ కనబడతలేదు. 3 విడతలు ఎగ్గొట్టిరు. ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టాలో అన్ని విధాల ఇబ్బంది పెట్టిరు. కనీసము కమ్సే టైంకు పైసలు ఇయ్యకపోగా టయానికి నీళ్లు కూడా విడుదల చేయలేరు. ఆ పండించిన ధాన్యం ఏదైతే ఉంటుందో ఆ ధాన్యం పంట కల్లాల నుంచి టయానికి కొనుగోలు చేసిన పాపాన పోలేరు. ఇట్లా ఇబ్బంది పెట్టిన దాఖలాలే కనబడుతున్నావు. అందుకే తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ మీద. మొత్తం మీద ఈ రైతు భరోసా సంబరాలు అనేటివి మొదలు పెడతారట. రైతు భరోసా సంబరాలు, రైతు భరోసా పైసలు వేసిరట. ఈ రైతు భరోసా సంబరాలు మొదలు పెడతారట. ఇక మరి రేపటి నుంచి మొదలు పెడతారట. ఈ మొదలు పెట్టేదానికి ఏ విధంగా రాబోతా ఉన్నది అక్కడ అనేది మనం చూద్దాం. రైట్. ఇక వరంగల్ కాంగ్రెస్ కకావికలం అని చెప్పేసి చూస్తా ఉన్నాం. దాదాపు వరంగల్ కాంగ్రెస్లో విభేదాలు తారాస్థాయికి చేరినాయి. మొన్నటి నుంచే మనం చూస్తా ఉన్నాము. ఈ కొండా మురళి అనే వ్యక్తి, కొండా సురేఖ భర్త మనకు తెలుసు కదా, కొండా మురళి అనే వ్యక్తి. ఈ కొండా మురళి కడియం శ్రీహరిని బొమ్మలు గిక్కునే వ్యక్తి అని చెప్పేసి అట్లా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఇటు పోతే 75 ఏళ్ల వృద్ధుడు ముసలుడు అని చెప్పేసి రేవూరి ప్రకాష్ రెడ్డిని తిట్టిండు. ఇంకా చాలా మందిని తిట్టుకుంటా వేయండు. రేవూరి ప్రకాష్ రెడ్డిని నేనే గెలిపించినా, నేను గెలిపించకపోతే అసలు ఆయన గెలవకపోతుండే, నేను గెలవకనే పోతుండే, కాళ్ళభారానికి వచ్చిండు, కాళ్ళభారానికి పడ్డాడు, నా ఇంటికి వచ్చి నన్ను పోటీ నుంచి తప్పుకోమన్నాడు. అందుకే నేను తప్పుకున్న రేవూరి ప్రకాష్ రెడ్డిని నేనే గెలిపించిన అని చెప్పేసి ఇట్లా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడే వరకల్లా నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో వరంగల్ మిగతా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో కొన్ని డిస్కషన్ పెట్టుకొని ఈ డిస్కషన్లో భాగంగా ఇటు మీనాక్షి నటరాజన్కు అటు ఏఐసిసికి ఫిర్యాదు చేసిండ్రు. కంపల్సరీ మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కొండా దంపతుల మీద ఒక విచారణ కమిటీ వేయాలి. విచారణ కమిటీ వేయాల్సిన అవసరం ఉన్నది. కంపల్సరీ మీరు విచారణ కమిటీ వేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అన్నిట్లలో తలదూరుస్తూ ఉన్నారు వీళ్ళు. అన్నిట్లలో ప్రతి అంశంలో తలదూరుస్తూ ఉన్నారు. కొన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇదివరకే మనం చూసినాం కొండా సురేఖ నోటికి పని చెప్పుట్లా ఫస్ట్ ఉంటారు. ఆమె ఏ విషయంలోనైనా నోటికి పని చెప్తారు. ముందుగాల చేతుల పని ఉండదు, నోటి పనే ఉంటుంది. అంతకుముందు నాగ చైతన్య సమంత కుటుంబం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద నోరు బారేసుకున్నది ఆమె. అట్లా కొంచెం పలసనైంది. సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా చింత నారాజ్ అయినరు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఆ సందర్భంలోనే. ఇక మొన్న మంత్రులు పైసలు తీసుకుంటారు, నేను పైసలు తీసుకోను, మంత్రులందరూ పైసలు తీసుకుంటేనే ఫైలు ముంగడి కదిలిస్తారు, నేను పైసలు తీసుకొనే ఫైలు కదిలిస్తా, నాకు కావాల్సింది పని అని చెప్పేసి ఇక మొన్న కొండా మురళి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శాఖలో పైసలు రావు, అసలు నేనే నెలకు 5 లక్షల రూపాయలు ఇస్తాను కొండా సురేఖకు, డీజిల్ ఖర్చులు కూడా నేనే భరిస్తున్నా అంటే వేరే శాఖలు ఇచ్చినట్లయితే వేరే శాఖలలో పైసలు సంపాదించుకోవచ్చని వీళ్ళ ఉద్దేశమా? అంటే వేరే శాఖలలో పైసలు సంపాదించుకుంటున్నారా వీళ్ళ ఉద్దేశం? మొత్తం మీద ఏఐసిసికి ఫిర్యాదు చేసిండు. వేరు ఎంపీ మల్లు రవి కూడా ఫిర్యాదు చేసిండు. కంపల్సరీ వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే పాలకుర్తిలో వరంగల్ విషయానికి తీసుకున్నట్లయితే పాలకుర్తిలో యశస్విని రెడ్డి కానీ ఝాన్సీ రెడ్డిని కానీ తరిమి కొడతా ఉన్నారు. జనాలు ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తూ ఉన్నారు. గల్లా బట్టి బజార్లో నిలబెట్టినంత పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ఏ కార్యక్రమం పెట్టుకొని ముందడికి పోయినా ప్రజలు మాత్రం నిలదీస్తూ ఉన్నారు. పాలకుర్తిలో యశస్విని రెడ్డిని కానీ వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డిని కానీ ఇంకా వచ్చే ఎన్నికలలో వాళ్ళిద్దరు పోటీ చేస్తారట. అత్త లేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ అన్నట్లు మొత్తం మీద
వచ్చే ఎన్నికలలో వాళ్ళిద్దరు పోటీ చేస్తారట. రైట్, ఈ వార్తలు అయితే ఇక్కడ కనబడతా ఉన్నాయి. వరంగల్ కాంగ్రెస్లో కకావికలము, తారాస్థాయికి చేరిన విభేదాలు, అసలు కొండా దంపతులు కావన్నా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలన్నా అధిష్టానం తెలుసుకోమని చెప్పేసి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నారు. అంత రపరప్ ఉన్నదట కొండా దంపతులతోని అక్కడ వరంగల్ కాంగ్రెస్లో. మొత్తం మీద ఈ రపరప మేము భరించలేము, ఈ రపరప మాతోటి కాదు అని చెప్పేసి తిరుగుబాటు లేవనెత్తిండ్రు. రైట్, ఇక ఇంకో వార్త, అందాల పోటీలని పెట్టిరు కదా నొల్ల మనోళ్ళు, పెట్టిండ్రు, వచ్చిండ్రు, అందాల పోటీలు చేసిండ్రు. చేసిన వాళ్ళు ఏమైంది, మిల్లా మ్యాగీ పోయింది, కంప్లైంట్ ఇచ్చింది, అక్కడ ఇంటర్నేషనల్ పత్రికలలో ఫిర్యాదులు చేసింది. ఇక ఈ ఫిర్యాదుల నేపథ్యంలో దాదాపు ఆమెనే క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని చూసిండ్రు. నలుగురు బయట నుంచి వచ్చిన గెస్టులు ఉంటే, కాంగ్రెస్ నాయకులు ఉంటే, ఇద్దరు వాళ్ళు ఉంటారు, కంటెస్టెంట్లు ఉంటారు. వీళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి, వాళ్ళు జోకులు వేయాలి, జోకులు వేయాలి. అబ్బా నువ్వు మంచిగున్నావని పొగడాలి, అబ్బా నువ్వు అందంగా ఉన్నావని పొగడాలి, అబ్బా మీ బిజినెస్లో మంచిగున్నాయని పొగడాలి, మీ బిజినెస్లకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పాలి. ఇట్లా కొన్ని ముచ్చట్లు చెప్పిండ్రు. జయేష్ రంజన్ కూడా చెప్పిండు కదా, ఇట్లాంటి ముచ్చట్లు చెప్పినాం మేము వాళ్ళకి అని చెప్పేసి వచ్చిన వాళ్ళకు. ఇక ఇంత లేదు అంత లేదు, ఒక్కనాడే ₹1,00,000 భోజనం అని చెప్పేసి వార్తలు చదివినాము. ఆ చౌహముల హోటల్లో ₹1,00,000 ఖర్చు పెట్టిర్రు అని చెప్పేసి దాదాపు భోజనాలకే 6.5 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిందట రాష్ట్ర సర్కారు. ప్లేట్ భోజనము 1,00,000, ₹10 సాయి తాగుతూనే ఎక్కువ అనుకుంటాం మనం. రోడ్డు మీద ₹10 లేకపోతే ₹15 సాయి తాగుతూనే ఎక్కువ అనుకుంటాం, కానీ ఒక్క సాయి ₹10,000 మరి పాలు పోసి చేసిరో, చక్కెర వేసి చేసిరో తెలియదు, కానీ మరి ఏమైనా బంగారం గిట్లా గరిగిచ్చి పోసిరో సాయిలో తెలియదు. లోపలికైనాక బంగారం ముద్దగడుతుందని అనుకున్నారో ఏందో తెలియదు, కానీ ఒక్క సాయి అంటే గ్రాము బంగారంతో సమానం. మళ్ళీ తులం బంగారం మీదికెళ్ళి పెట్టే, ఇక్కడ ఆడబిడ్డలకు మాత్రం బంగారం లేకపోయి కళ్యాణ లక్ష్మి కింద. అయితే ఈ అందాల పోటీలు పెట్టి ఖర్చు పెట్టిన భోజనాలకు ఖర్చు పెట్టిన ఖర్చు లెక్కలన్నీ బయటకు వచ్చినాయి. వల్ల అందాల భామల విందుకు ఖర్చు 6.5 కోట్లు. ఎవరి పిండం ఎవరి గండం అన్నట్లు, వెళ్ళిపోయిన కొంపలు ఎవలేం చేస్తే మనకి ఏందన్నట్లు అయిపోయింది రేవంత్ రెడ్డి సర్కారు తీరు. ఇలా వదిక్కు పైసలు లేవంటాడు, మింగ మెతుకు లేదు, ఇంకా మీసాలకు సంపంగి నూనె అన్నట్లు లేదు వీళ్ళది కథ. అంతకుముందే కదా అందాల పోటీలు పెట్టేదానికంటే ముందుగానే కదా గవర్నమెంట్ ఉద్యోగుల గురించి కానీ లేకపోతే ఆర్టీసీ కార్మికుల గురించి కానీ ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మనందరికీ తెలిసిన ముచ్చటనే కదా. నన్ను కోసిన రూపాయి లేదు, నన్ను కోసుకుంటారా, నన్ను వండుకొని తింటారా, నన్ను ఎవరు నమ్ముతలేరు, దొంగల లెక్క చూస్తూ ఉన్నారు, చెప్పులు ఎత్తుకపోయేటోని లెక్క చూస్తూ ఉన్నారు నన్ను, మా ప్రతినిధులను ఎవరిని రానిత్తలేరు, బ్యాంకులలో తాళాలు వేసుకుంటున్నారు, ముఖం మీదనే తలుపులు వేసుకుంటున్నారు అని చెప్పేసి. ఇగో ఈ పైసలు గిట్లా ఒక్క పూట భోజనం చేయడానికి 6.5 కోట్లు అంటే 6,50,00,000 రూపాయలు. అవి పైసలు అనుకున్నాడా, పెంకాసులు అనుకున్నాడా? ప్రజల నుంచే కదా, మళ్ళీ ప్రజలను ఎత్తిమిందే కదా ఈ భారం. అందాల పోటీలతో వచ్చింది ఏంది అంటే ఏమీ లేదు, పెద్ద గుండుసున్న కాదు. వాళ్ళు అంటారు కదా గాడిది గుడ్డ అని, గదే గాడిది గుడ్డ వచ్చింది, ఏమీ లేదు దాంట్లో వచ్చింది. అందాల పోటీలతోని రూపాయి ఆమ్దాని లేదు మనకు. చలో వత్త మీరు ఏం ఆమ్దాని వచ్చింది అనేది బయట పెట్టురు. అందాల పోటీలు అనేది ఒక వివాదాస్పదంగా మారింది. వరంగల్ రామప్ప గుడి కాడ గిరిజన ఆడబిడ్డలతోని ఆ అందాల భామల కాళ్ళు గడిపించిన కాడి నుంచి మొదలు పెడితే, కాళ్ళకు చెప్పులు వేసుకొని బతుకమ్మ చుట్టూ ఎగిరింది మొదలు పెడితే ఇంకా చాలా విమర్శలు. మిల్లా మ్యాగీ ఇక్కడ నుంచి పోతే మిల్లా మ్యాగీ ఆమెనే క్యారెక్టర్ బ్యాడు అని చెప్పేసి బ్యాడ్ చేసే ప్రయత్నం చేసిరు, ఆమెనే క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇద్దరు పేర్లు బయటకు వచ్చినాయి. రేవంత్ రెడ్డి తోకెంబడి తిరిగేటారు, ఒక ఎంపీ ఇంకో చైర్పర్సన్ అని చెప్పేసి ఇద్దరు పేర్లు బయటకు వచ్చినాయి. ఆ ఇద్దరు పేర్లు బయటకు రాకుండా ఇంకా కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళ మీదనే లేకపోతే ఆ ఇద్దరు పేర్లు బయట పెట్టిన వాళ్ళ మీదనే కేసులు ఫైల్ చేసి విచారణకు రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇంతపాటి ఘనాపాటి అన్నట్టు మన రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్. ఇంతపాటి ఘనాపాటి సర్కార్ ఇంకెక్కడ దొరకదు కావచ్చు. ఒక్క విందు కోసము ఇలా 6.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరంటే వీళ్ళని మనం ఏమనుకోవాలి, చెప్పుర్రి, వీళ్ళని మనం ఏమనుకోవాలి చెప్పుర్రి. టెండర్ డాక్యుమెంట్లలో బట్టబయలైన ప్రభుత్వ దుబారా ఖర్చులు, నన్ను కోసి తిన్నా పైసలు లేవని చెప్తూనే కోట్లలో దుబారా చేసిన రేవంత్ రెడ్డి, చౌహముల్లాలో విందు సెక్రటేరియట్లో హైటీ పార్టీకి విచ్చలవిడిగా ఖర్చు, ప్రభుత్వం పైసా ఖర్చు చేయనక్కర్లేదు అంటూనే మిస్ వరల్డ్ పోటీలకు 100 కోట్ల ఖర్చు, ప్లేట్ భోజనం 82,000 మాత్రమే అయిందని ప్రెస్ ముందు బుకాయించిన మంత్రి జూపల్లి. అంటే ₹1,00,000కు 80,000కి ఎంత తేడా ఉన్నది సారు? ₹1,00,000కు 82,000కి ఎంత తేడా ఉన్నది? మా అంటే 18,000 తేడా, గంతే కదా. 18,000 మీరు ఒక్కరోజు తాగే వాటర్ బాటిల్ అంత కాదు లెక్క.
ఒక 4 బాటిల్ తాగుతాయి. ఒక్కొక్కరు ఆ లీటర్ బాటిల్ ఒక్కొక్కరు 3000 రూపాయలు పెట్టుకుంటారట. చెప్పినా కదా, వెళ్ళిపోయిన కొంపలు ఎవలేం చేస్తే మనకేందన్నట్లు అయిపోయింది వీళ్ళ కథ. మింగ మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టు ఈడ మింగ మెతుకులేంది వాళ్ళకు కాదు, తెలంగాణ ప్రజలకు. మింగ మెతుకు లేకుండా చేస్తున్నది తెలంగాణ ప్రజలకు. ఆయన మాత్రం మీసాలకు సంపంగి నూనె రాసుకుంటా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన ఒక్కరే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక్కడ ఇన్నిగానం విమర్శలు వచ్చినాయి సారు అంటే మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణల వల్ల. ఇలా ట్రంప్ ఎందుకు మాట్లాడిందట్లా, అమెరికా రక్షణ శాఖ ఎందుకు మాట్లాడింది, తెలంగాణ మీద అంత తీవ్ర స్థాయిలో ఎందుకు మండిపడ్డది, తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ లేదు అని చెప్పేసి ఎందుకు అంతగానం మాట్లాడింది చెప్పుర్రి, ఎందుకు అంతగానం మాట్లాడిందోళ్ళ. ఈ మిల్లా మ్యాగీది పరిగణలోకి తీసుకోలేరంటారా వాళ్ళు? బరాబర్ తీసుకున్నారు, బాజాప్తా తీసుకున్నారు. ఇజ్జత్ మొత్తం పోయింది, పరువు మొత్తం పోయింది. ఉత్తర తెలంగాణ పేరు ఇక తెలంగాణ పేరు చెప్పినట్టే. తెలంగాణలో కూడా ఆడబిడ్డలకు రక్షణ లేదు, తెలంగాణ పోయేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా పోర్రి అని చెప్పేసి అక్కడ పేర్లు ప్రకటించిండ్రు. ఒక వేశ్యలాగా చూస్తూ ఉన్నారు ఆడబిడ్డను, ఒక మహిళను ఒక వేశ్యలాగా చూస్తూ ఉన్నారు. ఇలా ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. ఆడది అరే రోజు మీద నడుచుకుంటూ పోతే చిన్న చూపు చూసుడే, వాళ్ళ ఇంట్లో లేనట్టు ఇట్లా ఇక ఏటో లైన్ దారి తడుతుంది. కానీ మొత్తం మీద ఈ అందాల పోటీలకు వచ్చిన అందాల భామల విందు కోసం 6 ఒక్కరోజు చౌహముల్లా హోటల్లో విందు కోసము టీ 10,000 రూపాయలట. నేను 10 రూపాయలు అంటే మనం బయట తాగితే నేను 10 రూపాయలే కడతాం కదా, ఇక్కడ ఒక్క టీ తాగి 10,000 రూపాయలు కట్టిరట. ఆయన ఇంకొకటి ఏంది, అబ్బా బాగుందని చెప్పేసి ఒకళ్ళు 2 టీలు తాగిరనుకో, అది కథమే కథ, ఒక్కరికి 20,000 అయిపోతాయి. ఇలా ఈ 82,000 కోట్ల భోజనం 22,000 రూపాయలు అని చెప్పేసి పుకాయించిండట. ఏం తింటావు సార్, గడ్డి తింటావు. ఇక్కడ అంటే హిమాలయాలలో దొరికే గడ్డి పెడతారా మీ కండ్ల, లేకపోతే అక్కడి నుంచి దొరకబట్టుకొచ్చి పెడతారా? 10 రూపాయల భోజనం కోసం ఏడుస్తూ ఉన్నారు ఇలా కొంతమంది తెలంగాణల ప్రజలు. మీరు చేయవాటికి అసలు తెలంగాణ రాష్ట్ర సర్కార్ రూపాయి ఖర్చు పెట్టని అవసరం లేదు. అంత కంటెస్టెంట్ల తరపున ఇంకా వీళ్ళు అది మనకు స్పాన్సర్స్ వచ్చిరు, వాళ్ళే ఖర్చు పెడతారంటే స్పాన్సర్స్ ఆఖరి నిమిషంలో చేయి లావట్టడానికి గల కారణం ఏంది అంటే 2 రోజుల ముందుగానే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అందాల పోటీలు నిర్వహించే కంటే 2 రోజుల ముందుగానే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. నా దగ్గర రూపాయి లేదు, ఆగమైంది తెలంగాణ, అడివైంది తెలంగాణ, గోసపడుతున్నది, నన్ను కోసిన రూపాయి లేదంటే ఇక కోసిన రూపాయలని ఎల్లని జాగా మేమెందుకు పెట్టుబడి పెడతామని చెప్పేసి వాళ్ళు తట్టాపుట్ట చదువుకొని ఆవల పడ్డారు. రైట్. నెల కింద మలేషియాలో చిక్కుకున్న ఒక 3 వ్యక్తులను, ఖానాపూర్కు చెందిన 3 వ్యక్తులను ఇండియా రప్పించిర్రు, వాళ్ళ స్వగ్రామానికి రప్పించిర్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తం 6 అయితే 6 నెల కింద 3 రప్పించారు, ఇయ్యాల 3 రప్పించారు. సొంత ఖర్చులతో ఈ మలేషియాలో కేసు కొట్లాడి ఆ 6 వ్యక్తులను వలసలు పోయిన 6 వ్యక్తులను స్వదేశానికి ఇంటికి రప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్. ఇక జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు 3వ ప్లేసు. ఇక చాలా మంది నాకు కావాల సీటు అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు కదా. ఇక నా మొత్తుకునేటోళ్లకు ఒక వార్త, ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు 3వ స్థానం. ఎంఐఎం బరిలోకి దిగితే బీఆర్ఎస్ దే విజయమని తేల్చి చెప్పిన ఇంటర్నల్ సర్వే. ఎంఐఎం మద్దతు కోసం ఓవైసీ బ్రదర్స్ ను ప్రసన్నం చేసుకునే పనిలో కాంగ్రెస్ అధిష్టానం. నవీన్ యాదవ్ కు సీట్ ఇస్తే ఎంఐఎం మద్దతు బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వచ్చుంటున్న సర్వేలు. కాంగ్రెస్ అజారుద్దీన్ కు సీట్ ఇస్తే మద్దతు ఇచ్చేది లేదని చెప్పేసి ఓవైసీ బ్రదర్స్ చెప్పేస్తున్నారు. హైడ్రా దెబ్బకు కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపు అసాధ్యమంటున్న ఇంటర్నల్ సర్వేలు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం శిల్ప లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ కు దివంగత పీజేఆర్ పేరు. మరోవైపు రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని ముస్లింలలో తీవ్ర వ్యతిరేకత. మంత్రివర్గంలో ముస్లిం సామాజిక వర్గం నుండి ఒకరికి అవకాశం ఇవ్వలేదని ఆవేదన అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎంఐఎం నుంచి కానీ లేకపోతే ముస్లింలలో ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇయ్యలే రేవంత్ రెడ్డి సర్కార్. అట్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు. రైట్. ఇటు ఇండైరెక్ట్ గా బీజేపీకి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో, నవీన్ యాదవ్ కు మీరు టికెట్ ఇచ్చినట్లయితే ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది, అజారుద్దీన్ కు మీరు టికెట్ ఇచ్చినట్లయితే ఎంఐఎం సపోర్ట్ చేయదు అని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారు. ఒకవైపు అజారుద్దీన్ ఏమో నాకే టికెట్ ఇస్తారు కంపల్సరీ, ఆఖరి నిమిషంలో జూబ్లీ హిల్స్ లో టికెట్ ఇచ్చినప్పటికి కూడా ఆఖరి దాకా కొట్లాడినా ఇప్పుడు కూడా నాకే టికెట్ వస్తుంది, నా గెలుపు ఖాయమైపోయింది జూబ్లీ హిల్స్ లో అని చెప్పేసి. దాదాపు మనం చూసినాము ఒక 10 రోజులు అవుతుంది కావచ్చు
మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతోని బాధపడి ఆయన జీవిడిచిండ్రు. ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు ఉన్న నేపథ్యంలో అరే దినవారం కూడా వెళ్ళలేదురా భయ్ అని అంటే దినవారం వెళ్ళకముందే జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికి, జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుపుతారు, జూబ్లీ హిల్స్ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇస్తుంది, జూబ్లీ హిల్స్ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తుంది, జూబ్లీ హిల్స్ టికెట్ ఎంఐఎం ఎవరికి ఇస్తుంది, తోకంతో ఇట్లా మొత్తం మీద ముచ్చట్లు వేపుకుంటారు. దినవారం కూడా వెళ్ళకముందే ఆనే ఉంటుంది. ఎప్పటికైనా ఎన్నికలు జరగాల్సిందే కదా. ఎన్నికల కమిషన్ ప్రకారము అక్కడ ఎన్నికలు జరగాల్సిందే రూల్ ప్రకారము. కానీ ఇక్కడ కనీసం దినవారం వెళ్ళకముందే వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ నుంచి తేరుకోకముందే ఎన్నికల మీద పడ్డారు. సరే ఎన్నికల మీద పడ్డారు కానీ అయితే ఇక్కడ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్కి టికెట్ ఇస్తారు అని చెప్పేసి అజారుద్దీన్ 2 రోజుల క్రితమే బయటకు వచ్చి చెప్పిండు. బయటకు వచ్చి చెప్పిన వాళ్ళే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించిండు. ఎవరికి వారు టికెట్ నాకని ప్రకటించుకోవద్దు, అవసరం లేదు, ఎవరు అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారికే టికెట్ ఇస్తాము, కానీ మీరు ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మొటికాయలు వేసినంత పని చేసిండు. తర్వాత ఈ నవీన్ యాదవ్ కనేట ఆయనకు టికెట్ ఇస్తే ఇప్పుడు ఇంటర్నల్ సర్వేలు ఏం చెప్తా ఉన్నాయి. బీఆర్ఎస్ దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కటి తప్ప మిగతా 16 స్థానాలు ఏవైతే ఉంటాయో అన్ని బీఆర్ఎస్కే వచ్చినాయి. మనం చూడొచ్చు దాదాపు 16 సీట్లు 16 స్థానాలు గెలిచింది అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్. ఇక ఈయనలో దాదాపు లాస్యానందిత చనిపోయిన తర్వాత ఇక్కడ శ్రీ గణేష్ గెలిచిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ జీవిడిచిండ్రు. పాపం చాలా బాధాకరము. నిజంగా బాధ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా తేలుకోలేరు. అయితే ఈ జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యము అని చెప్పేసి ఇంటర్నల్ సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ఈ ఇంటర్నల్ సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ఏం చేసిరంటే ఎంఐఎంతో పోటీకి దిగుతా ఉన్నారు, పొత్తుకు దిగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎంఐఎంతో పొత్తుకు దిగి మాకు సపోర్ట్ చేయరు అని అంటే ఇక్కడ ఎంఐఎం కూడా కొన్ని షరతులు పెడతా ఉన్నది. మీరు అజారుద్దీన్కి టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చేయం, నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే మా సపోర్ట్ ఉంటుంది, బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వచ్చు అని చెప్పేసి. చూద్దాం మరి జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలవబోతున్నారు అనేది మనం రానున్న రోజులలో చూడొచ్చు. హైడ్రా దెబ్బకు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంకా హైడ్రాను జిల్లాలలో విస్తరిస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఈ హైడ్రా దెబ్బకు కాంగ్రెస్ పార్టీ పతార కోల్పోయింది, గ్రాఫ్ డౌన్ అయింది. ఇయ్యాల కూడా మాదాపూర్లో సున్నం చెరువుకు సంబంధించి 300 మంది బాధితులు హైడ్రా బాధితులు ధర్నా చేసిరు. రిజిస్ట్రేషన్లు ఉన్నప్పుడు కూడా ఫెన్సింగ్లు పెట్టి గోడలు పెట్టి మమ్మల్ని లోపలికి రానియకుండా చేస్తుర్రు అని చెప్పేసి వాళ్ళు ఇలా రోడ్డు మీదకి ధర్నాకు దిగిర్రు, ధర్నాకు బైఠాయించిర్రు. మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పేసి ఇంటర్నల్ సర్వేలు అవి చెప్తా ఉన్నాయి. రాను ఏమవుతుంది ఏం కథ అనేది మనం చూద్దాం. రైట్. ఇక ఇలా పొద్దుగాల ఏం వార్త నుంచి మొదలైందయ్యా మనకు కథ అంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తల తాకట్టు పెట్టైనా 3 లక్షల ఇండ్లు 20 లక్షల ఇండ్లు 3.5 ఏళ్ళల్లో కడతాం, ఎవరు ఏమన్నా సరే ఎవరు ఏం చేసుకున్నా మంచిది అని చెప్పేసి 20 లక్షల ఇండ్లు తల తాకట్టు పెట్టైనా 3.5 ఏళ్ళల్లో కడతామని చెప్పేసి చెప్పిండు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇక చెప్పవారకల్లా అబ్బో ఎవరి తల తాకట్టు పెడతాడో ఈసారి మన తలలే తాకట్టు పెడుతున్నారు అని చెప్పేసి ఓ దిక్కు జనాలు ఇంకో దిక్కేమో ఇటు కాంగ్రెస్ నాయకులు తల నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నారట. సరే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆ ముచ్చట చెప్పంగానే 2 గంటలు కూడా కానేలే ఖమ్మం రోడ్ల మీద జనాలు బైఠాయించారు, రోడ్ల మీద ధర్నాలకు కూర్చున్నారు. ఎందుకు ధర్నాలకు కూర్చున్నారంటే అది ఖమ్మం నియోజకవర్గంలోనే మళ్ళా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సొంత ఇలాకాలనే. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తలేరు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తలేరు, ఉన్నోళ్ళకే ఇచ్చుకుంటూ పోతారు, లేనోళ్ళకి ఇండ్లు ఇస్తలేరు. ఇదేం పాలన, దొంగల పాలన, దోపిడి పాలన, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అని చెప్పేసి నినాదాలు ఇచ్చుకుంటా వేస్తురా వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనుకుంటా నినాదాలు ఇచ్చుకుంటా రోడ్డు మీద బైఠాయించిర్రు. మొత్తం మీద ఇందిరమ్మ ఇండ్లు అందరికి ఇవ్వాల్సిందే, అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటూ పోయిండ్రు. మొత్తం మీద ఈ పరిస్థితి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఇలా నిరసన సెగ దాకింది. ఆయన ఇంకొక ముచ్చట ఈడ చెప్పుకోవాలి మనం. గాంధీ భవన్లో గొర్రెలు తోలి మరి గొల్ల కుర్మ యాదవ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరసన వ్యక్తం చేసిండ్రు. యాదవ సామాజిక వర్గం నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేరు, మాకు కావాల్సిందే అని చెప్పేసి అటు వేములవాడలో మున్నూరు కాపు నుంచి ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి కావాలని అని చెప్పేసి వాళ్ళు మున్నూరు కాపులు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. మున్నూరు కాపుల నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచిండు, ఆ ఒక్క ఎమ్మెల్యేకు మీరు కంపల్సరీ మంత్రి పదవి ఇవ్వాలి, సమర్థుడు మంత్రి పదవి ఇవ్వడానికి అని చెప్పేసి మాట్లాడిండు.
ఇక మాట్లాడిన తర్వాత ఇప్పుడు యాదవులు కూడా పోరాటానికి దిగుతా ఉన్నారు. మాకు కంపల్సరీ యాదవ గొల్ల కుర్మ సోదరుల నుంచి ఎవరికన్నా ఒకరికి మీరు కంపల్సరీ మంత్రి పదవి ఇవ్వాల్సిందే, లేకపోతే మా తిరుగుబాటు ఎట్లుంటుందో మీకు చూపెడతామని చెప్పేసి గాంధీ భవన్కు ఆ గొల్ల కుర్మ యాదవ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గొర్రెలను తోలుకొని వచ్చిండ్రు. ఆ గొర్రెలను కూడా అరెస్ట్ చేయించిండ్రు రేవంత్ రెడ్డి ఇయ్యాల. రైట్, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైతుంది ఎదురు చూసిండ్రు. ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉండే. ఈ 6 మంత్రి పదవులలో 3 మంత్రి పదవులు ప్రకటించేసిండ్రు. ఇప్పుడు ఇంకో 3 మంత్రి పదవులు ఉన్నాయి. ఆ 3 మంత్రి పదవులలో ఎవరికి ఇస్తారు ఏం కథ అనేది చూడాలి. యాదవ సోదరులు ఒకవైపు, ఇటు పోతే మున్నూరు కాపులు ఒకవైపు, ముస్లింలు ఒకవైపు వ్యతిరేకత చూపెడతా ఉన్నారు. నాకు తెలిసి ముస్లింలకు ఒకరికి ఇవ్వాలి. ఈలోపు మంత్రివర్గ విస్తరణ చేస్తే మరి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గెలవాలి, ఎంఐఎం పూర్తిగా సపోర్ట్ చేయాలని అంటే ఎంఐఎంకు ఒకటి ఇవ్వాలి, ఎంఐఎం కాదు ముస్లింలకు ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో కొన్ని ముచ్చట్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. రైట్, ఇక సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మొట్టికాయలు వేసింది హైకోర్టు అని ఇంతకుముందే చెప్పిన నేను. రైట్, ఇక మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని శంకుస్థాపనలు లేకపోతే ఒక విగ్రహము ఓపెనింగ్ కార్యక్రమానికి పోయినరు. సునీతా లక్ష్మారెడ్డి వీళ్ళందరూ పోయినరు. ఈ పోయిన నేపథ్యంలో 3 నెలల నుంచి జీతాలు లేవు, ట్రాక్టర్లో డీజిల్ పైసలు లేవు. నర్సాపూర్ పర్యటనలో భాగంగా మండల పరిధిలోని చిప్పల్తుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు 3 నెలలుగా తమలకు జీతాలు ఇవ్వడం లేదని, డీజిల్కు డబ్బులు లేక 20 రోజుల నుండి ట్రాక్టర్ బయటకు తీయలేదని అని చెప్పేసి ప్రజలంతా చెత్త తీసుకెళ్లమని తిడుతున్నారని తమ ఆవేదనను హరీష్ రావుకు చెప్పుకున్న పంచాయతీ కార్యాలయ సిబ్బంది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. రైట్, మొత్తం మీద ఇది ఒక అనుకోని పరిణామం. అక్కడ పోయిన తర్వాత ఎట్లుంది ఏం కథ అనేది పరిశీలించిన నేపథ్యంలో పాపం వాళ్ళు గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ, సాఫ్ సఫాయి కార్యక్రమ చేసే కార్మికులు కానీ వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలల నుంచి జీతాలు లేవు, మా పరిస్థితి ఏంది, మా బతికేంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసే వరకు హరీష్ రావు మాట్లాడారు. వాళ్ళతోని కంపల్సరీ పోరాటం చేద్దాం అని చెప్పేసి ఈ ప్రభుత్వం మెడలు వంచుదాం, ఈ సర్కారు మెడలు వంచుదామని చెప్పేసి హరీష్ రావు మాట్లాడిర్రు వాళ్ళతో మాజీ మంత్రి హరీష్ రావు. ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక నిద్రమత్తులో పౌర సరఫరాల శాఖ రాజకీయ పలుకుబడి ఉన్న మధ్యవర్తుల అండదండతో రాష్ట్ర ఆదాయానికి 600 కోట్ల రూపాయలు ఎగ్గొట్టే కుట్ర చేస్తున్న మిల్లర్లు, టెండర్ ఏజెన్సీలు. పొద్దుగాలనే వార్త చూసినాం, సివిల్ సప్లై శాఖలో 1100 కోట్ల అవినీతి జరుగుతూ ఉన్నది అని చెప్పేసి. గతంలో ఒక 1000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పిండ్రు. ఇప్పుడు కూడా కంపల్సరీ ఇందులో సివిల్ సప్లై శాఖలో అవినీతి జరుగుతూ ఉన్నదని చెప్పేసి 600 కోట్ల రూపాయలు ఎగ్గొట్టే పనిలో మిల్లర్లు, టెండర్ ఏజెన్సీలు ఉన్నారట. వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఇస్తారంటే అధికార పార్టీ నాయకులు అడుగులకు మడుగులు వస్తారు వీళ్ళకి. అందుకే వీళ్ళకి అధికార పార్టీ నాయకులు సపోర్ట్ చేస్తారట. ఏడాదిన్నర నుండి ప్రభుత్వానికి 4000 కోట్ల ధాన్యం బకాయిని చెల్లించని టెండర్ ఏజెన్సీలు, చెల్లించాల్సిన బకాయిల్లో కూడా 600 కోట్ల ఎగ్గొట్టే కుట్ర చేస్తున్న ఏజెన్సీలు, గ్లోబల్ టెండర్ రేటు ప్రకారం 1 క్వింటాల్ ధాన్యానికి 2000 చెల్లించాల్సి ఉండగా తమ పలుకుబడితో 1700 మాత్రమే చెల్లించిండ్రట. చెల్లించే విధంగా చేస్తామని బకాయిలు చెల్లించకుండా టెండర్ ఏజెన్సీలను ఆపుతున్న మధ్యవర్తులు. ఇట్లా చూడు, మేము చెప్పినట్టు వింటే క్వింటాల్ ధాన్యానికి 300 తగ్గిస్తామని మిల్లర్లకు భరోసా ఇచ్చిన మధ్యవర్తులు ఇక తగ్గించిన 300లో 1 క్వింటాలకు 50 చొప్పున కమిషన్ పంచుకునేందుకు కుట్ర చేస్తున్న మధ్యవర్తులు. ఇక ఇందులోకి వెళ్ళి కొంతమంది కొన్ని ఎమ్మెల్యేలకు పోతాయి, కొన్ని కాంగ్రెస్ నాయకులకు, వేరు నాయకులకు పోతాయి, కొంతమంది వీళ్ళకు పోతాయి, కొంతమంది వాళ్ళకు పోతాయి. ఇట్లా భాగోతం అయితే ఆడతారు, ఇట్లా భాగోతాన్ని నడిపిస్తారు. రైట్, మొత్తం మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసనగా. ఇక ఎంపీ రఘునందన్ రావు, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. ఈవినింగ్ లోపు నిన్ను లేపేస్తాము, ఈవినింగ్ లోపు నిన్ను అధ్యక్షేస్తాము అని చెప్పేసి బెదిరింపు కాల్ వచ్చింది. ఈరోజు సాయంత్రంలోగా రఘునందన్ రావును చంపుతామని ఫోన్ చేసి బెదిరించిన మధ్యప్రదేశ్కు చెందిన దుండగులు బెదిరింపు కాల్ గురించి డీజీపీకి, మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. పొద్దుగాలనే ఫోన్ వచ్చిందట, పొద్దుగాల ఫోన్ వచ్చి నిన్ను భూమి మీద బతకనీయం అట్లా ఇట్లా అని చెప్పేసి బెదిరింపు కాల్స్ చేసే వరకు రఘునందన్ రావు డీజీపీకి, ఎస్పీకి ఫిర్యాదు చేసిండ్రు. ఆ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. కంసే కం తాగునీటి సౌకర్యాలు కూడా కల్పించలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉన్నది, కాంగ్రెస్ సర్కార్. తాగునీళ్ళు లేక కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 11 రోజులు అవుతుందట. వాళ్ళు రోడ్డు ఎక్కిరు, బయట ఇచ్చిరు, సర్కార్ మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు. ఆ వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైట్, ఇక ఇంకొక వార్త ఇక్కడ చూసినట్లయితే
రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో అధ్వానంగా మారుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మాతృ సేవల విభాగాన్ని నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నార్మల్ డెలివరీలు, అతి క్లిష్టమైన ప్రసవాలు చేసి ఎంతో మంది తల్లి బిడ్డలను బ్రతికించిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగం కనుమరుగైంది. ఏం రోగం పుట్టింది? పోయే కాలం వచ్చినది. ఎందుకు ఇది మూసేయాలి? ఎందుకు మూసేయాల్సిన అవసరం ఏర్పడ్డది? ఎన్నో క్రిటికల్ కేసులు పరిష్కరించిన చరిత్ర వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి ఉన్నది. దక్షిణాదికి ఒక పెద్ద దిక్కుగా చెప్పుకుంటారు ఎంజీఎం వరంగల్ ఆసుపత్రిని. ఎందుకు మూసేసిర్రు? నార్మల్ డెలివరీ విభాగాన్ని మూసేసిరట. గైనకాలజీ విభాగం కనుమరుగైందట. ఉత్తర తెలంగాణ ప్రజలకు మాతృసేవ, దక్షిణ తెలంగాణ అన్న నేను, ఉత్తర తెలంగాణ ప్రజలకు మాతృసేవల విభాగంలో అత్యవసర సేవలు అందించే ఎంజీఎం ఆసుపత్రిలో గైనకాలజీ విభాగం మూతపడడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు గత నెల 25వ తేదీన కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ఒక గర్భిణికి స్త్రీకి సరైన వైద్యం అందించడానికి కనీస స్కానింగ్ పరికరాలు లేపడంతో ఆసుపత్రిలో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐవీఎఫ్ విభాగానికి కూడా అనుమతించగా కాంగ్రెస్ ప్రభుత్వం గైనకాలజీ విభాగం మూసివేయడంతో ఐవీఎఫ్ సేవలు కూడా సాధ్యం కావదని తేల్చి చెప్పిన అధికారులు అనేక జిల్లాల ప్రజలకు అత్యున్నత మాతృ సేవలు అందించే ఎంజీఎం ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగాన్ని వెంటనే తిరిగి ప్రారంభించాలని డిమాండ్. గింత అధ్వానమా? ఒకవైపు వైద్య వ్యవస్థ ఘోరమైన నిర్వీర్య వ్యవస్థలో పడిపోతా ఉన్నది. మాతా శిశు సంరక్షణ పెంచడమే ధ్యేయంగా ఇలా నార్మల్ డెలివరీని ప్రోత్సహించుకుంటా పోయిన ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అధునాతన వైద్య సదుపాయాలు కల్పించిండ్రు. అన్ని హంగులతోనే అధునాతన వైద్య సదుపాయాలు కల్పించిండ్రు. ఇలా ధర్నా చేసినందుకు మూసేసిరట. ఆ మూసేసితోని ఇక ఐవీఎఫ్ కూడా పనిచేయదని చెప్పేసి అక్కడ వైద్యులు తెగేసి చెప్తున్న పరిస్థితి. ఉత్తరాదికి ఒక కన్నులాగా చెప్పుకోవాలి ఎంజీఎం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి. ఆ ఏరియా నుంచి ఏమైనా ఎమర్జెన్సీ కేసులు ఉంటే అక్కడికే వస్తాయి. అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్కు పనిగట్టుకుని రావాలనా? పాపం హైదరాబాద్కి ఇంత లాంగ్ జర్నీ చేయాలనా? మొత్తం మీద తొందర ఏదైతే మూసేసిర్రో దాన్ని తెరవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. ఇక సచివాలయం ఇప్పుడు పొద్దుగల గాంధీ భవన్ ముట్టడి చూసినాం. ఇప్పుడు సచివాలయం ముట్టడించిండ్రు రైతులు. తమ పాస్ పుస్తకాలు తమకు ఇవ్వాలని నిరసనకు దిగిన మహబూబ్ నగర్ రైతులు. మహబూబ్ నగర్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతులు తమ పాస్ పుస్తకాలు అడవి పేరిట నమోదైనట. అడవి పేరు తీసేసి మా పాస్ పుస్తకాలు మాకు ఇవ్వాలని చెప్పేసి అయిపోయింది. ఇక ముట్టడి చేస్తూ ఉన్నారు, ధర్నాలకు దిగుతూ ఉన్నారు, రాస్తారోకలకు దిగుతూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ సర్కార్ పని కథమే అనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ మళ్ళొక్కసారి కేసీఆర్ మీద నోరు బారేసుకున్నాడు. ఇక మరి ఎందుకు అట్లా నోరు బారేసుకొని వీళ్ళు ట్రెండింగ్లో ఉండాలనుకుంటుర్రా ఏం కథనో తెలియదు కానీ మళ్ళొక్కసారి నోరు బారేసుకున్నారు. రైట్. బండి సంజయ్ నీకు అసలు దిమాక్ ఉందా? కేసీఆర్ హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా నీకు? బండి సంజయ్ కేసీఆర్ హయాంలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఉప్పల్ బ్రిడ్జి పూర్తి చేసి 4 ఏళ్ళు అవుతుంది. రైల్వే ట్రాక్ పైన ఉన్న ఒక్క జాయింట్ను 4 ఏళ్ల నుండి పూర్తి చేయడం తెలియని దద్దమ్మవు నువ్వు ఇలా కేసీఆర్ గురించి మాట్లాడతావా, హరీష్ రావు గురించి మాట్లాడతావా, కేటీఆర్ గురించి మాట్లాడతావా అని చెప్పేసి ఇలా గంగుల కమలాకరు అండ్ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిరు. ఆ ప్రెస్ మీట్లో భాగంగా బండి సంజయ్ దుమ్ము దులిపిరు. రైట్. ఇవి మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి ఇలా హైలైట్ అయిన అంశాలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తులందరూ ఒక లైక్ కొట్టి షేర్ కొట్టి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిండ్రి. జై తెలంగాణ. శనార్.